వెల్కమ్ టు న్యూస్ అడ్డా. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు ఇవే. అసెంబ్లీ శాసన మండలి సమావేశాలు ముగిశాయి. శాసనసభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిరవధికంగా వాయిదా వేశారు. శాసనసభ 5 రోజుల పాటు జరగగా 13 బిల్లులు ఆమోదించారు. ఇందులో ప్రభుత్వం 2 తీర్మానాలు చేసింది. 4 అంశాలపై, స్వల్పకాలిక అంశాలపై చర్చించారు. శాసన మండలి కూడా 5 రోజుల పాటు సాగింది. శాసన మండలి కూడా నిరవధికంగా వాయిదా పడింది. సభలో 13 బిల్లులపై చర్చించి ఆమోదించారు. దీనిలో జీహెచ్ఎంసీ సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ 2వ సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ, పంచాయతీ రాజ్ చట్ట సవరణ చేశారు. తెలంగాణ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ బిల్లులు సభలో చర్చించారు. అనంతరం ఉపాధి హామీ పథకంపై తీర్మానంపై చర్చ జరిగింది. కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని, పాత చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని సభ తీర్మానం చేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాలపై పోవలరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దు అంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. ఉపాధి హామీని వ్యతిరేకిస్తూ పాత చట్టాన్ని పునరుద్ధరించాలని తీర్మానించారు. కీలకమైన అంశం నీటిపారుదల రంగంపై సభలో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా నది జలాలు, బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పిదాలను ఆయన వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి, కృష్ణా నది జలాలపై ప్రసంగించారు. పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టుకు కేంద్ర అనుమతి ఇవ్వాలని సభలో తీర్మానం చేశారు. శాసనసభలో 4వ రోజు రికార్డు స్థాయిలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రశ్నోత్తరాలు 0 అవర్ కొనసాగింది. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యలను సభలో ప్రస్తావించారు.